అరే బాబా, ఆ కృష్ణమూర్తి గారిని లేపేద్దామని మనం ప్రతిసారి ఎంత ప్రయత్నం చేసినా ఆ పిట్టాభిరామ్ గారు ఇట్టాటే పడతాను. నిజమే బావా, ప్రతి సినిమాలో మనలాంటి విలన్లు ఓడిపోవడం, అలాంటి హీరోలు గెలవడం అంతా రొటీన్. రే, నువ్వు చెప్పేది క్లైమాక్స్. అన్ని సినిమాల్లో క్లైమాక్స్ వేరు, ఈ సినిమాలో క్లైమాక్స్ వేరు. ఒరే బావా, చూస్తుండు ఈ సినిమాలో క్లైమాక్స్ ఎంత డిఫరెంట్ గా రన్ చేస్తానో. నాకే నమ్మకం లేదు బావా. ప్రతి సినిమాలో విలన్లు కనీసం లాస్ట్ దాకా ఉండి జైలుకనే వెళ్తుంటారు. మనం మధ్యలోనే టపా కట్టేసా. నువ్వు కొంచెం డోర్ లాక్ చేస్తావా? ఆ పిట్టాభిరామ్ గారి చరిత్ర మొట్టమొదటి పేజీ నుంచి చివరి పేజీ దాకా నాకు బాగా తెలుసురా. చూస్తుండు హీరోని విలన్లాగా ఎలా చేస్తానో, ఆ పిట్టాభిరామ్ గారిని మన పక్కకు వచ్చేలా ఎలా మారుస్తానో నువ్వే చూస్తావుగా. ఇదిగో బావా, అంత బాగా పెట్టావా? పెట్టాను. కరెక్ట్గా పనిచేస్తుందా? నమ్మకం లేకపోతే ఒకసారి ముట్టుకుని చూడు. నువ్వు డోర్ లాక్ చేయి. పద. ఏమిటయ్యా దయ్యాన్ని చూసినట్టు? ఏదో పెద్దగా అరిపినిపిస్తాను. మీరు బకెట్ తండేశారనుకున్నాం. పిచ్చ పిచ్చ వాగుడు వాగారంటే ఇద్దరిని అంతాను. నేను బట్టలు మార్చుకోవాలి, బయటకు రండి. నిన్నే పదా రా. యశో, యశో, ఆఫీస్ టైం ఏంటా? వెళ్ళిపోయి ఉంటుంది. ఇంకేమన్నా మర్చిపోయినా ఏమో. బావా, డోర్ లాక్ చేయి. ఈ డోర్ కాదు, ఆ డోరు. ఏంట్రా? ఈ రీతిలో కొడుతున్నారు ఏంటి సార్? కొట్టాలా చంపాలా? ఎలా ఉంది మన కోటింగ్? ఎరా, నువ్వు సైంటిస్టువా? నువ్వు సైంటిస్టువా? అడుగుతుంటే సమాధానం చెప్పే. అడుగుతుంటే సమాధానం చెప్పు. బాబా, ఏమిటి నీ కోర్సు? నువ్వు నోరుమై. నువ్వు ఒట్టి దొంగ వధవని, అనేక అడ్డదారులు దొక్కి ఇక్కడికి వచ్చావని, నువ్వు ఆ పిల్లను ప్రేమిస్తావు కానీ ఆస్తి కోసం అని చెప్పేసి నాకు తెలుసు. చూడు, నాకు తిక్కరేగిందంటే నీ విషయాలన్నీ సుభాష్ కాయ లెవెల్లో సినిమాస్కోప్ లో చూపిస్తా, విత్ రీ రికార్డింగ్ తో. చూడు, నువ్వు మర్యాదగా మా దారికి వచ్చావనుకో, నీకు మాతో పాటు వాటా ఇస్తాం. లేదా నీ అడ్రస్ గల్లంత అవుద్ది. సార్, అలాంటివన్నీ చెప్పినట్టు భయపెట్టకండి. నేనేం చేయాలో చెప్పండి. నువ్వేం చెయ్యాలో ఎలా చెయ్యాలో ముహూర్తం నేను పెడతాను. అప్పటిదాకా నువ్వు మా దారికి అడ్డం రావాకు, ఓకే? అయ్యో, వీడి మొహానికి రీబాక్ షూ ఒకటి. అయ్యో, చాలా బేవర్స్ వీళ్ళు.